గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అంటే ఫ్యామిలీ అంతా ఎక్కువ ఎమోషన్స్, బాండింగ్స్, అటాచ్మెంట్స్ ఎక్కువ మీ అందరికి. మహేష్ బాబు గారి ఫ్యామిలీ కావచ్చు, ఈ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు ఎక్కువ రావటం ఇక్కడికి, కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని ఎంటర్టైన్ చేయటం, వాళ్ళతో ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, లంచ్ చేయటం, ఈ ఇల్లు ఫొటోస్ అంతా చూసాం అందరం కూడా. అండ్ విజయ నిర్మల గారు పోయిన తర్వాత కృష్ణ గారికి ఎలా ఉండేది? ఆ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇక్కడికి రావడం కలిసేవారండి, రెగ్యులర్ వచ్చి ప్రియాక్క వచ్చారు, మంజులక్క వచ్చారు, మహేష్ అన్న వచ్చారు, రెగ్యులర్ గా కలిసేవారు. ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళేవారు, అందరిని చూసేసి పిల్లలు వాళ్ళ మా గ్రాండ్ సన్స్ వీళ్ళందరినీ కలిసేసి వచ్చేవారు. రెగ్యులర్ ఆయన ఎవ్రీ టైం రెగ్యులర్ టచ్ లో ఉంటారు ఆయన. ఇప్పుడు కృష్ణ గారు కూడా పోయారు, ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫ్యామిలీతో అటాచ్మెంట్? ఇప్పుడు అంటే నేను మా నవీన్, మా తమ్ముడు, మేము మాట్లాడుకుంటాం అండి, ఎప్పుడు కలిసిన అప్పుడప్పుడు ఫోన్ టెక్స్ట్ లో మేము మాట్లాడుకుంటుంటాం. ఏంటంటే ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు వర్క్. సో నేను గత ఒక 2-3 చెప్పాను కదండి, 2-3 years ఐ డెంట్ కమ్ అవుట్, ఎవరిని కలవల. సో నాకు పర్సనల్ గా చాలా మంది దగ్గర దూరం ఉన్నాను అంటే జనరల్లీ వరల్డ్తోనే. ఇప్పుడు ఐఎమ్ కమింగ్ బ్యాక్ వర్క్ తర్వాత. ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్దీ, కమింగ్ బ్యాక్ ఇప్పుడు అంతా. సో ఇప్పుడు మెల్లిగా అన్ని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయ్యాక అందరికి చూపించి నెక్స్ట్ వస్తే ఐ వాంటెడ్ టు షో, ఇఫ్ మహేష్ అన్నని కలవాలన్నా కూడా ఐ వాంట్ షో సంథింగ్ దట్ ఐ డిడ్. ఒక ప్రోడక్ట్ చేశాను, వచ్చానంటే దే విల్ ఆల్సో ఫీల్ గుడ్. ఓకే ఇతను అలాగా వదిలేదు, ఈజ్ ఆన్ టు సంథింగ్. ఓకే, అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి. వన్ క్వశ్చన్ ఐ షుడ్ ఆస్క్ టు యు నవీన్, ఎందుకంటే మీరు అన్నారు బాండింగ్స్, అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఈ ఫ్యామిలీలో, ఘట్టమనేని ఫ్యామిలీలో. అలాంటిది కృష్ణ గారు చనిపోయిన తర్వాత మీరు అన్నారు ఇంట్లోకి వచ్చిన ప్రతి అమ్మ కూడా నన్ను అమ్మలాగే చూసుకున్నారు, అలానే పెంచుకున్నారు అని. లాస్ట్ మన మూడవ రమ్య రఘుపతి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు, వైరల్ అయిపోయింది. అంటే ఎలా బతికారు ఆయన, ఒక సూపర్ స్టార్, ఒక మహేష్ బాబు తండ్రి, ఆయన లెగసీ అసలు ఏంటది అనుకునే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఆ రోజు. అంటే ఇక్కడ బాడీ ఉంది, ఆమె 12కి కృష్ణ గారి దగ్గర ఎవరు లేరు, దీపం వెలిగించడానికి ఎవరు లేరు, ఇక్కడ 1 o'clock ఎవరు లేరు, 2 o'clock ఎవరు లేరు, 4 o'clock ఎవరు లేరు, 5 o'clock ఎవరు లేరు. చూడండి గంటకి చూపిస్తానే ఉన్నారు, చూడండి హాల్ అంతా చాలా ఎంటీగా ఉంది. అంటే ఇక్కడ ఒక పర్సన్ కూడా లేరు, కనీసం ఆయనకి ఒక దీపం ఆరిపోయినప్పుడు దీపం పెట్టడానికి, కడ్డీలు ముట్టించడానికి ఎవరు లేరు. ఇది ఆయన పరిస్థితి, ఇది వాళ్ళు చూపించే ప్రేమ, ఇది వాళ్ళ ఆప్యాయత. మామయ్య గారు అంటే నాకు ఒక ప్రేమ ఉంది కాబట్టి నేనుండి, నా కొడుకుండి ఇలా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటున్నాం అని. దాంట్లో వాస్తవం ఉందా? వాస్తవం అది అంటే 2 యాంగిల్స్ ఉంటాయి. ఎందుకంటే రమ్య వాజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్, అండ్ ఆ టైంలో ఇట్ వాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అప్పుడు. సో అలా ఎవరు లేకుండా లేదు మధ్యలో. ఎవరైనా సరే అందరూ ఇక్కడ పెద్దోళ్ళు ఉండేది, ఇంట్లో కేర్ టేకర్స్ ఉన్నా కూడా 1 hour పడుకొని వస్తారు చేస్తుండే. ఐ థింక్ ఆ ఫైట్లో మరి ఐ సా ద వీడియో, ఒక్కసారి చూశాను. అంటే ఆ టైంలో నేను ఎక్కువ ఓవరాల్ గా చెప్పేసింది అనాథ శవంలో వదిలేసారు దీన్ని, ఇది కృష్ణ గారు. ఇట్స్ నాట్ ట్రూ, డెఫినెట్లీ నాట్ ట్రూ. అంత కాదు. ఇక్కడ అందరికీ ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ఎల్డర్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ ఆల్ ఎల్డర్స్, వాళ్ళు పడుకుంటారు. వాళ్ళకి ఒక పాయింట్ తర్వాత దే కాంట్ స్టే అవేక్. సో కేర్ టేకర్స్ ఉన్నారు, వచ్చి దీపం వెలిగించడం కానీ జరిగేది, వెళ్ళారు. సో ఇక అక్కడి నుంచి ఆ ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో బిట్వీన్ హర్ అండ్ డాడ్, ఇంకా వన్స్ ఆ కాంప్లికేషన్లో వెళ్ళాక ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అది మన చేతిలో లేదు ఇంకా. సో ప్రాబ్లం వాస్తవం అయితే లేదండి, 100%. ఐ కెన్ టెల్ యూ దట్. చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ నాన్న మీద, దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి? ఇఫ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ నా టైంలో, అది వాళ్ళ ఇష్యూస్. అది ఐ నెవర్ ఆస్క్డ్, అంటే డాడ్ నెవర్ షేర్డ్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్స్, నేదర్ డిడ్ ఐ ఆస్క్. నేను అడగను, తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్. షీ నెవర్ షేర్డ్ హర్ ప్రాబ్లమ్స్ విత్ యూ, అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. ఎప్పుడు అలా కాదు, ఎప్పుడు లేదండి. అంటే నేను తను ఉన్నప్పుడు క్యాజువల్గా బాగానే మాట్లాడేవాడిని, వచ్చి ఎప్పుడు ఎలా ఉన్నావు, ఏం జరుగుతుంది, ఫ్యామిలీ బేసిక్ కర్టసీ అయితే మాట్లాడాలి. ఒక మనిషి ఉన్నప్పుడు మాట్లాడతాం అంతే, దాంతో డీప్ ఉండేది కాదు. ఇంకోటి, నేను వన్స్ ఇంకా బయలుదేరానంటే పని మీదకి వెళ్ళిపోతాను నేను. సో మాక్సిమం అందరూ ఓకేనా, వాళ్ళగా ఏమన్నా వచ్చి నాకు చెప్పాలంటే చెప్పచ్చు అంతే. నేనుగా వెళ్ళి ఒకసారి అడుగుతాను, ఇట్స్ దేర్ చాయిస్. రమ్య నాకు ఎప్పుడు అలాంటి డిస్కషన్స్ రాలేవు ఎక్కువ. మాక్సిమం వర్క్ గురించి ఏమైనా వస్తుంది, ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి వస్తుంది, సమ్ జనరల్ టాపిక్స్ ఏదో ఉండేది అంతే. సో ఆ విషయం మీద అలిగేషన్స్ ఐ థింక్ ఇట్స్ బిట్వీన్ దెమ్. పబ్లిక్గా రావడం కాబట్టి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మొన్న కూడా దీపం దగ్గర కూడా ప్రాబబ్లీ దేర్ సమ్ ట్రూత్ టు ఇట్, సమ్ ట్రూత్ లేదు అక్కడ. అది జస్ట్ పర్స్పెక్టివ్. అది ప్రాబబ్లీ ఆ కోపంలో కానీ she probably would have reacted that way.
ఉంటాను.